నేను బిగ్ బాస్ చూస్తున్నాయ్యా, ఆమెనే ఎలా కొట్టేసిండు అనా, ఇది న్యాయం కాదే. ఇదిగో దయచేసి మా రీతు చౌదరిని లోపలికి తీసుకున్నాలే. నాగార్జున సార్, ఇది న్యాయం కాదు. ఇన్ని రోజులు మీ బిగ్ బాస్ నడవనిక మా రీతు చౌదరిని వాడుకొని ఇప్పుడు మెడవటి గేంటేయడం తప్పు సార్, తప్పు, చాలా తప్పు సార్. మీరు ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు సార్. ఎంత మంచిగా గేమ్ ఆడింది సార్, ఎంత మంచిగా స్టోరీలు నడిపింది సార్. అంత మంచి ఆమెను ఎట్లా గెంటే బుద్ధి సార్ మీకు. నాగార్జున సార్, మీరు అనుకుంటారు నెక్స్ట్ బిగ్ బాస్ మేము అస్సలు చూడము, ఇప్పటికెళ్ళి ఎవరు బిగ్ బాస్ చూడము మేమైతే. రావాలే, పక్క రావాలబ్బా. రీతు చౌదరి ఉంటే ఎంత అందం అయ్యా. ఆ బిగ్ బాస్ అందంగా ఉంది, అందరు చూస్తున్నారంటే కారణం మా రీతు చౌదరి. పవన్ ఒంటరోడు అయిపోయిండు అబ్బా. ఏంది బిగ్ బాస్ వాళ్ళు ఇద్దరు ఉంటే ఎంత మంచిగా ఉంటుండే తెలుసా. చూస్తే ఎంత చక్కనైనా జంటలాగా, ఏమనలేదు. చాలా దిష్టి తగిలింది, అందరు దిష్టి తగిలింది బిగ్ బాస్ కి. అందుకే అక్కని పంపించారు. ఒకటి చెప్తున్నా, ఎందుకని అసలు పంపించడు అవసరమా చెప్పుర్రి. గంత మంచి అమ్మాయిని, గంత అందమైన అమ్మాయిని, అందమైన ముద్దు గుమ్మని బయటకు దొబ్బనికి మీకు మనసు ఎట్లా ఒప్పింది సార్? ఏందనా ఏం మాట్లాడుతున్నా అన్న నువ్వు? ఒక్కటి చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, బిగ్ బాస్ ఇక రేపటికెళ్ళి నేను చూడా. ఎందుకంటే బరాబర్ చెప్తున్నా, నేను రేపటికెళ్ళి బిగ్ బాస్ చూడమంటే చూడము. అన్నపూర్ణ స్టూడియో కాడికి కూడా లైవ్ పెట్టాము. ఎందుకంటే ఇన్ని రోజులు రీతు చౌదరి ఉంది అని, సారీ రీతు మేడం ఉంది అని నేను చూసిన. ఏందనా సుమన్ శెట్టి పని పాట లేక పోతామనా. ఏందంటే వాళ్ళు ఉండరు, బాగుండరు, జర చూద్దామని పోతాం. ఎందుకనా ఆడేమన్నా జరిగిందే ఏంది, ఆడేమన్నా జరిగిందే ఏంది. సుమన్ శెట్టి వెళ్ళిపోతారు అనుకున్నారు, రీతు చౌదరి వెళ్ళిపోయింది, ఎట్లా అనిపిస్తుంది మరి? వీళ్ళు కావాలని కక్ష కట్టి ఎవరికి ఓట్లు ఉండరు వాళ్ళని మొత్తం దగ్గర పెట్టుకున్నారు. ఎంత ఎవరి కోసం చూస్తున్నారో, ఎవరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో వాళ్ళ కోసం మాత్రమే బిగ్ బాస్ ఎన్ని రోజులు నడిపిర్రు. గేమ్ కరెక్ట్ ఆడిన వాళ్ళని లోపల పెట్టి వీళ్ళని దోషేసిర్రు. అది మెయిన్ ఇంపార్టెంట్. తనుజ గురించా చాలా చాలా మంచిది అండ్ చాలా ఖతర్నాకు. ఇక విన్ అయ్యేది మాత్రము పక్క మా ఇమ్మనేయులు అన్నని ఇక రాసి పెట్టుకోండి. బరాబర్ చెప్తున్నా, ఇమ్మనేయులు అన్న ఆడినంత గేమ్ పర్ఫెక్ట్ ఎవరు ఆడలే. బరాబర్ చెప్తున్నా, నేను చెప్తున్నా. వాళ్ళు కూడా ఆడిర్రాబా. కాకపోతే ఈయన ఏందంటే ఒక గోల్, ఒక ఇందుట్లో పోయినామంటే సాధించుకొని రావాలని ఒక అందరు ఆశతో వెళ్తారు. ఆయన ఆశయంతో వెళ్ళిండు. ఈ కప్పు కొట్టాలి, కొట్టి ఒక కమెడియన్ అప్పు తీసుకొని వస్తే ఎట్లుంటదో ఈ ఇండస్ట్రీకి చూపిస్తా అని చెప్పేసి ఆయన గేమ్ ఆడుతున్నాడు. అర్థమైందా? కళ్యాణ్ గెలుస్తారంటారు, ఇమ్మనేలు గెలుస్తారని నేను అంటున్నా. వేరే వాళ్ళది నాకు తెలియదు. ఎందుకంటే నాకు కష్టం విలువ తెలిసిన వాళ్ళని నేను గెలిపించుకుంటా. ఓకేనా? సుమన్ శెట్టి ఎట్లా ఆడుతున్నాడు? సుమన్ శెట్టి అట్లే నడిపించిర్రు. ఏందంటే స్టార్టింగ్ లో ఎట్లుంది అంటే ఆయన చూస్తే నిజాం సినిమా, జయం సినిమాలు అన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆహా గీన అది అని చెప్పి. ఇంకోటి ఆయనకు మస్తుండని తెలిసింది. ఉన్నోళ్ళు ఎందుకు లేని ఆయన సపోర్ట్ బంద్ చేసారు. అందరూ బంద్ చేసి ఆడోళ్ళ మీద పడ్డారు. ఆడోళ్ళ మీద అయిన తర్వాత ఇమ్మనేలు పర్ఫెక్ట్ ఆడుతున్నాడు, ఎవరు పేరుకోకొచ్చారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి అయితే కరెక్ట్ అని ఈయన మీదనే. ఈ వీక్ అయితే చూడనా బరాబర్ చెప్తున్నా, ఎవరు అయ్యేది తెలియదు. ఇమ్మనేలు పక్క కప్పు కొడతాడు. కప్పు గిట్లా కొట్టకుంటే నాకు